దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈ రోజుల్లో ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బే అంటారా? ఒకసారి ఆలోచించండి. మనుషులు దేనికోసం పరిగెడుతున్నారంటే డబ్బు సంపాదించడం కొరకు. ఎందుకు అంటే డబ్బు ఉంటే సమస్తము మనతో ఉన్నట్లే. డబ్బు ఉంటే ద్వేషించేవారు, మనల్ని చిన్న చూపు చూసేవారు, మనల్ని ఇన్ని రోజులు తక్కువ అంచనా వేసిన వారు, మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనమంటే ఇష్టం లేని వారు కూడా మన ఎదుగుదలను చూసి దగ్గర అవుతారు. మన డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటూ విదేశాలకు వెళ్ళడం, డబ్బును బాగా సంపాదించడం, ఇలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, కానీ డబ్బు అవసరమే. ప్రతి మనిషికి డబ్బు అవసరమే. ఎందుకంటే డబ్బు ద్వారానే కొన్ని అవసరతలు తీరుతాయి. డబ్బు లేకుండా మనము ఏ వస్తువును కొనలేం కదా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు మన అవసరతలు తీర్చుకునేలాగా ఉంటే సరిపోతుంది. దానికోసం అంతా వెచ్చించి దూరదేశాలకు వెళ్ళి సంపాదించే కుటుంబాన్ని అన్నిటిని వదిలిపెట్టి డబ్బు కోసమే ప్రత్యేకంగా వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉండడము కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే డబ్బును మనము ఎంత సంపాదించాలి అనుకుంటామో అంత మనశ్శాంతి కరువవుతుంది. డబ్బును మనము ఎంత ప్రేమిస్తామో మనుషులకు మనం అంత దూరం అవుతాం. ఈరోజు డబ్బుతో నువ్వు సమస్తాన్ని కొనగలుగుతావు. అంటే కార్లు కానీ, బిల్డింగ్లు కానీ, ప్లాట్లు కానీ ఏదైనా కొనగలుగుతావు. విలువైన వస్తువులన్నీ కొనగలుగుతావు. కానీ వాటి వల్ల నువ్వు ఎంత సంతోషంగా ఉండగలుగుతావు, వాటి వల్ల నువ్వు ఎంత ఆనందంగా ఉండగలుగుతావు, వాటిని ఎన్ని రకాలుగా నువ్వు యూజ్ చేసుకోగలుగుతావు. అసలు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కొన్నా కానీ నువ్వు ఆ ఇంట్లో లేకపోతే ఏంటి పరిస్థితి? ఎన్ని కోట్లు పెట్టి నువ్వు కార్లు కొన్నా కానీ ఆ కార్లలో నువ్వు తిరగకుండా ఉంటే ఎందుకు ఆ కార్లు? కుటుంబం అంతా చక్కగా ఇంట్లో పెట్టినావు, కొత్త ఇల్లు కొని ఆ ఇంట్లో నువ్వు లేవు, నువ్వేమో బయట దేశాలు తిరుగుతున్నావు. ప్రశాంతత లేదు. డబ్బుతో నువ్వు ఖరీదైన సోఫాలు, ఖరీదైన సామాన్లు కొనగలుగుతున్నావు, కానీ ఆ ఖరీదైన ఇంట్లో నువ్వు ఉండగలుగుతున్నావా ప్రశాంతంగా? ఆ ఇంటికి నీవే గెస్ట్లాగా వచ్చిపోతున్నావు. డబ్బుతో ఖరీదైన కార్లు కొంటావు కానీ క్షేమాన్ని మాత్రం కొనుక్కోలేవు. డబ్బుతో మంచి ఇల్లును కొనుక్కోగలుగుతావు కానీ శాంతి సమాధానాన్ని కొనుక్కోలేవు. డబ్బుతో ఎంతో ఖరీదైన మెడిసిన్ కొంటావు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. నీకు ఆరోగ్యం చెడిపోయినప్పుడు మంచి సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్తావు, కానీ అక్కడికి వెళ్ళినా కానీ ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నీకు ఆ డబ్బుతో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ వేసుకునే మందులు నువ్వు వేసుకుంటావు, కాకపోతే కొంచెం కాస్ట్లీ వేసుకుంటావు, కానీ ఆరోగ్యాన్ని నువ్వు కొనుక్కోలేవు. ఎందుకంటే అది దేవుడు ఇవ్వాలి. ఆరోగ్యం కానీ, క్షేమం కానీ, శాంతి సమాధానం కానీ దేవుడు ఇవ్వాలి. ఈరోజు డబ్బు కోసం పరిగెడుతూ నీచమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళు ఆలోచించాలి. డబ్బు కోసం ఎంత పనైనా చేస్తా, నేను ఏదైనా చేస్తా, నాకు కావాల్సిన డబ్బు, నాకు మనుషులు కాదు అని ఇదే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాలను పణంగా పెట్టుకోకండి. ఎందుకంటే ఉన్నదే చిన్న జీవితము. ఈ జీవితంలో అన్ని రకాలుగా మనము ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ ఆయుష్ అనేది తరిగిపోతున్నది. మనకు రోజు రోజుకు ఆయుష్ తగ్గిపోతుంది కానీ పెరగతలేదు. అది గుర్తుంచుకోండి. ప్రతి బర్త్డేకి మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ప్రతి బర్త్డే అంటే ఒక సంవత్సరం నీకు తగ్గుతున్నది నువ్వు బ్రతికే దినంలో, కానీ పెరగట్లేదు. ఆలోచించండి. చిన్న జీవితం. ఎప్పుడు మనం ఈ లోకయాత్రను ముగిస్తామో తెలియదు. ఉన్న సమయాన్ని ఆ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఈరోజు డబ్బు కోసమే ఎంతమంది హత్యలు చేయట్లేదు? డబ్బు కోసము, ఆస్తుల కోసమే ఎంతమంది అన్నదమ్ముల మధ్య, అక్కజెల్లెల మధ్య గొడవలు, చికాకులు, హత్యలు, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే డబ్బు వలన కాదా? ఇప్పటికీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు
చిన్నపంజులు కలిసి ఉండి వివాహాలు కాగానే ఎందుకు విడిపోతున్నారు? డబ్బు విషయంలోనే, ఆస్తి పంపకాల విషయంలోనే వాళ్ళ మధ్యలో ఉన్న ఐక్యత సైక్యత అన్నీ పోతున్నాయి. ఎందుకు? డబ్బు వలనే. ఈరోజు డబ్బు వెనుక నువ్వు పరిగెత్తొద్దు. నీ అవసరాల కోసం నువ్వు సంపాదించు, నీ పిల్లలకి కానీ నీ కుటుంబానికి కానీ మంచి భవిష్యత్తునివ్వు. అంతేగాని అంతకు మించిన దేవుడు ఉన్నాడు మనకి. దేవుడు ఆయనకు వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి, కానీ వాటిని దేవుడు ఇష్టపడడు. డబ్బు కంటే మంచి మనసు ముఖ్యం, డబ్బు కంటే మంచి ఆత్మీయత ముఖ్యం, డబ్బు కంటే ఇతరులను ప్రేమించడం ముఖ్యం, డబ్బు కంటే ఇతరులకు సహాయం చేయడం ముఖ్యం, డబ్బు కంటే అధికంగా దేవుని ప్రేమించడం ముఖ్యం. డబ్బుతోనే మన జీవితం కొనసాగి డబ్బుతోనే మన జీవితము ఎండ్ కావద్దు. గుర్తుపెట్టుకోండి. ఈరోజున్న ఆరోగ్యం రేపు ఉండదు, ఈరోజు ఉన్న సంతోషం రేపు ఉండదు, ఈరోజున్న యవ్వన బలం రేపు నీకు ఉండదు. నీ జీవితాన్ని అంతా కొవ్వొత్తిలాగా డబ్బు కోసమే కరిగించేసి తర్వాత నేను సుఖపడతలే అనుకుంటే ఆ సుఖంలో ఏమీ లేదు. తిరిగి చూసుకుంటే నీకు శాత కాదు, నీ శరీరం సహకరించదు. అప్పుడు అనిపిస్తుందేమో, అయ్యో నేను ఎంత ఆలోచించాను, నేను ఎప్పుడు సంపాదన అని చెప్పి పోయానే కానీ అన్ని బంధాలు తెంచుకొని అంత దూరం వెళ్ళి చేసి వస్తే వెనకకి తిరిగి చూస్తే నేను తినడానికి నాకు శక్తి లేదు, నేను ఉండడానికి నాకు శక్తి లేదని చెప్పి బాధపడతావు ఒకరోజు. డబ్బు వలన కోల్పోయేది కుటుంబాన్ని, ప్రేమను, ఆప్యాయతలను, ముఖ్యంగా దేవుని సన్నిధిని కోల్పోతావు. ఏముండదు నీకు. కాబట్టి ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకుంటూ నైతిక విలువలతో కూడిన బంధాన్ని ఏర్పాటు చేసుకొని అంతకంటే ఎక్కువగా అందరూ కలిసి దేవుని స్తుతించడము, అందరూ కలిసి దేవునిలో విశ్వాసంతో పరిశుద్ధంగా జీవించడము, ఆయన రాకడకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. కాబట్టి ఈరోజు డబ్బు వెనుక పరిగెడుతున్న వాళ్ళారా, మీ అవసరాల కొరకు సంపాదించుకోండి. అంతేగాని అదే శాశ్వతము, అదే మూలము, అదే ఉండాలి అంటే జీవితంలో చాలా నష్టపోతారు, చాలా కోల్పోతారు. కాబట్టి డబ్బును ప్రదానం చేసుకోకండి. అన్నిటికంటే ముఖ్యమైన వాడు దేవుడు. ఈరోజు ఆత్మీయత అనేది చాలా ముఖ్యం మనుషులకి, ప్రేమనురాగాలు చాలా ముఖ్యం మనుషులకి. దయచేసి మీ కుటుంబాల కోసం మీరు కష్టపడుతున్నారు అంటే చాలా సంతోషం, కానీ అట్లనే కొనసాగించండి. సంతోషంగా ఉండండి, శాంతి సమాధానంతో ఉండండి. డబ్బును బహుగా ప్రేమించకండి. కుటుంబాన్ని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. ముఖ్యంగా ఆలోచన కలిగి ఉండండి. అది ఎంతవరకు నీకు సుఖాన్ని ఇవ్వగలుగుతుంది, ఎంతవరకు నేను కాపాడగలుగుతుంది అన్నది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.